స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచర్స్ అందరికీ ఫేవరెట్. బట్ టుడే షీ ఈస్ జస్ట్ ఏ హౌస్ వైఫ్. మార్క్స్ కోసం ఎన్ని చేసాం, కానీ మన డ్రీమ్స్ కోసం ఏం చేసాం? దిస్ వీడియో ఈస్ నాట్ టు బ్లేమ్ ఎనీవన్ బట్ టు ఏ టాపర్ గర్ల్ హూ ఫర్గోట్ హర్ డ్రీమ్స్. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. స్కూల్ డేస్ గుర్తున్నాయా? టీచర్ ఫస్ట్ క్వశ్చన్ అడగానే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేసింది ఎవరు? ఎగ్జామ్స్లో 90%, 95% అండ్ సమ్ టైమ్స్ 98% కూడా తెచ్చుకుంది ఎవరు? యాన్యువల్ డేలో ప్రైజ్, టీచర్స్ అప్రిసియేషన్ అండ్ పేరెంట్స్ ఫేస్లో ఒక ప్రౌడ్ స్మైల్. అందరూ చెప్తూ ఉండేవారు, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తుంది అని. బట్ సమ్ టైమ్స్ లైఫ్ టేక్స్ ఎ డిఫరెంట్ పాత్. మెనీ గర్ల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ తన లైఫ్ మొత్తం మారిపోతుంది. కుకింగ్, హౌస్ క్లీనింగ్ అనే రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేయడం అండ్ స్లోలీ పీపుల్ స్టార్ట్ కాలింగ్ హర్ ఏ హౌస్ వైఫ్. బట్ ద ట్రూత్ ఈస్ షీ ఈస్ నాట్ జస్ట్ ఏ హౌస్ వైఫ్. షీ ఈస్ ఎ టాపర్ గర్ల్ హూ ఫర్గాట్ హర్ డ్రీమ్స్ అండ్ హూ ఫర్గాట్ హర్ ఓన్ పొటెన్షియల్. సొసైటీ కొన్నిసార్లు చెప్తుంది, గర్ల్స్కి ఇవేమీ అవసరం లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసి యూజ్ ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా, ఫ్యామిలీని చూసుకుంటే చాలు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. 25 years అయినా, 35 years అయినా, 45 years అయినా యూ కెన్ స్టిల్ రీస్టార్ట్. బికాస్ యూ వర్ ఎ టాపర్ ఫర్ ఎ రీజన్. Discipline, confidence, hard working. Maybe these qualities are sleeping on you but not gone. ఇప్పుడు నా కుట్టి స్టోరీ గురించి చెప్తాను. 10th బాగా చదివేదాన్ని. నాకు 9.8 గ్రేడ్ పాయింట్స్ వచ్చాయన్నమాట. 9.8 వచ్చినందుకు 2 రోజులు కూర్చొని ఏడ్చాను, 10 వచ్చుంటే బాగుండు అని. అయిపోయింది. ఇంటర్లో నాకు 978 వచ్చింది, అప్పుడు కూడా కూర్చొని ఏడ్చాను, ఇంకా ఎక్కువ 980+ వచ్చుంటే బాగుండేది అని. డిగ్రీలో ఎనీవే 9 points. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఎడ్యుకేషన్. తర్వాత బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుండగా ఐ గాట్ మ్యారీడ్. ప్రతి అమ్మాయి లైఫ్లో బ్రేక్ పడే పాయింట్ ఏంటంటే మ్యారేజ్. నాకు కూడా అలానే మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో నా ఎడ్యుకేషన్ ఆపాల్సి వచ్చింది. బట్ ఐ థాట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు అని అనుకున్నాను. అండ్ మై హస్బెండ్ ఆల్సో గేవ్ మీ 100% అష్యూరెన్స్ దట్ యూ కెన్ స్టడీ. ఇప్పటికీ ఈ రోజు కూడా చెప్తారు, వెళ్ళి చదువుకో, డూ సంథింగ్, ఫాలో యువర్ డ్రీమ్స్ అని. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. పెళ్ళి అయిపోయిన తర్వాత, అందులోనే ఒక బేబీ పుట్టేసిన తర్వాత ఇంకా ఇంపాసిబుల్ ఏమో నాకు అనిపిస్తుంది నా దృష్టిలో. బికాస్ ఇప్పుడు నాకు ఒక పాప ఉంది, పాపను చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, తన స్కూల్కి పంపించాలి. టైం దొరుకుతుంది చదవాలి అంటే మనం డెడికేటెడ్గా కూర్చుంటే. బట్ వీ కాంట్ కాన్సన్ట్రేట్ 100%. అంటే నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేనైతే మొత్తాన్ని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయను. బట్ నా మైండ్లో ఏంటి, నేను అంత చదువుకున్నాను కదా, అంత ఇంట్రెస్టెడ్గా చదువుకున్నాను కదా, నా ఎడ్యుకేషన్ అంతా పోయినట్టేనా అన్న థాట్ నన్ను ఎప్పటికీ తినేస్తూనే ఉండేది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్, నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ అనే దాంట్లో అడుగు పెట్టానో, ఐ హ్యావ్ దట్ థాట్ దట్ ఓకే, నేను ఏదో ఒకటి చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అండ్ సమ్ డే ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్. ఇంకా చెప్పాలంటే నేను చదువుకుంటున్న టైంలో అనాథాశ్రమాలకు వెళ్ళేదాన్ని అనమాట నా ఫ్రెండ్స్ అందరితో కలిసి. మేము ఎలా అంటే కాలేజ్ టైంలో ఆర్ ఆ టైంలో క్లాస్ మొత్తం నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అనాథాశ్రమంలో ఖర్చు పెట్టేవాళ్ళము. లైక్ ఏమన్నా కేక్ కొని డిస్ట్రిబ్యూట్ చేయడము, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళతో వెళ్ళి కాసేపు స్పెండ్ చేయడం. ఆ డబ్బులు సరిపోయేవి కాదు, ఇంకొంచెం డబ్బులు ఉంటే బాగుండని అనిపించేది. కానీ ఆ టైంలో మా దగ్గర పాకెట్ మనీస్ తప్ప ఏం ఉండేవి కాదు. బట్ ఆ డబ్బులు సరిపోయేవి కాదు. కొంచెం డబ్బులు ఇవ్వని ఎవరిని కంపెల్ కూడా చేయలేము, ఎందుకంటే ఆ టైంలో అందరి దగ్గర ఉండే బేసిక్ పాకెట్ మనీస్ మాత్రమే. మేము క్లాస్ అంతా ఒక 40-50 మెంబర్స్ ఉండొచ్చు, అందరం కలిపి కలెక్ట్ చేసే ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు నాకు అనిపించేది, నేను బాగా సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ ఏమన్నా కొట్టాలి, సంథింగ్ ఏదోటి చెయ్యాలి, ఆ మనీ ఎర్న్ చేసి అందులో కొంచెం పర్సెంట్ అయినా సరే అనాథాశ్రమం వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ అలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆ కోరిక నాలో అప్పటి నుంచి అలా ఉండిపోయింది అనమాట. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, నా ఎడ్యుకేషన్కి బ్రేక్ పడింది, తర్వాత మా పాప పుట్టింది, ఇంక మొత్తానికి ఫుల్ స్టాప్ పడింది అనమాట, బ్రేక్. సో ఐఎమ్ వెరీడ్. ఏంటి ఇంక నా లైఫ్, నా ఎడ్యుకేషన్ అయిపోయినట్టేనా, ఇంకా ఈ గిన్నెలు తోముకోవడం, బట్టలు తుక్కోవడం ఇంతేనా అని. బట్ ఇప్పట్లో ఉన్న ఆడవాళ్ళకైతే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. అప్పట్లో అయితే ఏమీ లేదు, వెళ్తే బయటకు వెళ్ళి వర్క్ చేయాలి లేదా అంతే. కానీ ఇప్పుడు ఆన్లైన్లోంచే బోల్డ్ అని ఉన్నాయన్నమాట. అండ్ ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ జర్నీ. నాకు అనిపించింది, ఓకే నేను ఏదోటైతే చేస్తున్నాను అండ్ సమ్ డే దాని గురించి వర్క్ అవుతుంది అండ్ ఐ కుడ్ ఎర్న్ సంథింగ్. అండ్ ఆ డబ్బులు నేను ఖచ్చితంగా నా డ్రీమ్ అంటే కొంచెం లేని వాళ్ళకి ఇవ్వాలి, ఆ కోరిక నాకు నెరవేరుతుందేమో అని హోప్ వచ్చిందనమాట. సో గర్లీస్, డోంట్ స్టాప్.
ట్రై చేస్తూ ఉండండి, ఏదో టైం సక్సెస్ అవుతాం. నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, అవుతాను అన్న హోప్తో వర్క్ చేస్తున్నాను అనమాట. దట్స్ ద థింగ్ నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలని అనుకున్నాను. కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత, లైక్ ఒక 10 years అలా దాటిన తర్వాత మా పాపే నన్ను అడుగుతుంది, అమ్మా నువ్వు అప్పట్లో టాపర్ అంట కదా, నువ్వేం సాధించావు, ఇప్పుడు చదువుకోమని నన్ను ఎందుకు చెప్తున్నావు అని చెప్పి. తనకి నేనంటూ ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆ ఆన్సర్కి నేను బ్లాంక్ అయిపోకూడదు కాబట్టి ఐ రీస్టార్టెడ్ అగైన్ అనమాట. డోంట్ లెట్ దట్ క్వశ్చన్ హర్ట్ యూ, ఇన్స్టెడ్ ఆన్సర్ ప్రౌడ్లీ, ఐ రీస్టార్టెడ్ మై లైఫ్ అగైన్ అని. నేను ఒకదాన్నే కాదు, చాలా మంది హౌస్ వైఫ్ సిచ్యువేషన్ ఇదే. To every girl watching this video, your story is not finished yet. Your dreams are not cancelled. Life ఏమీ ఆగిపోలేదు, నువ్వు మాత్రమే ఆగావు. We only took break before the next success. మనందరిలోని తెలియకుండా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది, బట్ మనకు తెలియదు. ఇట్ ఈస్ ద టైమ్ వీ షుడ్ ట్రై ఫిగరింగ్ ఇట్ అవుట్. మేబీ ఆ హిడెన్ టాలెంట్ అనేమో మన లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చు. లైక్ ఎదుటి వాళ్ళతో మాట్లాడమన్నా, లేదంటే కెమెరా ఫేసింగ్ అని, ఇవన్నీ తెలుసు. అది నాకు కూడా తెలియదు నాలో ఆ టాలెంట్ ఉంది, నేను చేయగలను అని. బట్ వెన్ ఐ స్టార్టెడ్, నేను ఏం చేయగలను, నేను ఎలా రీస్టార్ట్ చేయగలను అని అనుకున్నప్పుడు, ఓకే ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్. ఓకే, నాలో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఐ షుడ్ యూస్ దట్, అండ్ విత్ దాట్ హెల్ప్ ఐ షుడ్ రీస్టార్ట్ మై లైఫ్ అని అర్థమైందనమాట. ట్రై చేయండి, మీలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. దట్ విల్ హెల్ప్ యూ రీస్టార్ట్ యువర్ లైఫ్. అందరు అమ్మాయిలు బయటకు వెళ్ళి వర్క్ చేసేయాలి అని అనుకోరు, వెళ్ళలేరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను. ఐ యామ్ జీరో ఇంట్రెస్టెడ్ టు గో అవుట్ అండ్ వర్క్ బికాస్ నేను మా అమ్మాయిని వదిలి వెళ్ళలేను. ఐ కాంట్ డూ దాట్. నేను ఒకవేళ వెళ్దామని అన్నా, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు. చూస్తున్నాం కదా బయట, ఎవరి దగ్గర మన పాపని అంత ఈజీగా వదిలేసి అంత సేఫ్గా మనం వెళ్ళలేము. మేబీ తను వాళ్ళ అమ్మమ్మో, వాళ్ళ మామయ్యో, వాళ్ళ తాతయ్య అయితే వీ క్యాన్, కానీ ఇంకెవరి దగ్గర వీ కాంట్ డిపెండ్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వీ హ్యావ్. సో నేను ఖచ్చితంగా ఇంట్లో నుంచే వర్క్ చేయాలి, ఇంట్లో నుంచి నేను నా లైఫ్ని రీస్టార్ట్ చేయాలన్నప్పుడు ఐ గాట్ దిస్ కాంటెంట్ క్రియేషన్ ఐడియా అనమాట. అలా మీ కంఫర్ట్ జోన్ నుంచి, కొంతమంది ట్యూషన్స్ ఉంటుంది బెస్ట్ ఆప్షన్, కొంతమందికి ఆన్లైన్ నుంచి ఎడ్యుకేషన్ చెప్పొచ్చు, కొంతమంది ఆన్లైన్ ట్యూషన్స్, అలా చాలా ఉంటాయి. ఇంకా నేను ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసాను అనమాట. ద బెస్ట్ థింగ్ ఇస్, వాళ్ళ కిచెన్లో వాళ్ళు చేసే ప్రతి వర్క్ని యూట్యూబ్ వీడియోగా రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ యూ గాట్ 1 million views, 2 million views. అది కూడా చాలా టాలెంటే చెప్పాలి అంటే. అండ్ యూ నీడ్ సో మచ్ పేషెన్స్ ఫర్ దట్. Choose yours, like tuitions, teaching, online education, content creation, painting, stitching. Share this video to motivate other girls. Comment below, I'll restart my dreams. Thank you for watching this video till here. If you find this video important, please do consider subscribing my YouTube channel. See you in the next video. Until then, bye.